సారీ సార్ లైవ్ నా లైవ్ ప్రస్తుతం మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొత్తం 68 అడుగుల వినాయకుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఖైరతాబాద్ బడా గణేష్ గా పిలుస్తూ ఉంటాం మనందరము. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. మనకు తెలిసిందే. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తూ ఉన్నాము. ఎంత అందంగా ముస్తాబై ఉన్నాడు. మట్టి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడము, హుస్సేన్ సాగర్ లోనే ప్రతిష్ఠించడము, ఇదంతా కూడా మన ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. 1953 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రతిష్టకి ఎలాంటి భంగం కలగకుండా వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు ఎంత మంది భక్తులు ఉన్నారో. అలాగే పోలీస్ బందోబస్తు కూడా ఉంది. మొత్తం వినాయకుడి బరువు 40 టన్నుల బరువు, 28 అడుగుల వెడల్పు ఉంటుంది. మొత్తం 1 కోటికి పైగా ఖర్చు అయింది. 60 సీసీ కెమెరాలు, 100 ప్రైవేట్ సెక్యూరిటీ, ఈ క్యూ లైన్స్ అయితే 600 మంది పోలీస్ బందోబస్తును అయితే నిర్వహించారు. అలాగే మెడికల్ క్యాంప్స్ కు సంబంధించి వాటర్ క్యాంప్స్ కు కూడా ఉన్నాయి. మెడికల్ క్యాంప్ ను కూడా అరేంజ్ చేయడము, వాటర్ కి అంటే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకి మనం ఒకసారి అక్కడ చూడొచ్చు క్యూ లైన్స్ ఎంత మంది ఉన్నారో. అయితే ఈ క్యూ లైన్స్ అనేవి 3 పెట్టారు. మొత్తం 3 క్యూ లైన్స్ ఉన్నాయి. టీవీ టవర్ నుంచి ఒకటి, ఐనాక్స్ నుంచి ఒకటి, రైల్వే స్టేషన్ నుంచి ఒకటి కూడా మొత్తం 3 క్యూ లైన్స్ పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఒకసారి చూడొచ్చు భక్తులను ఇక్కడ లైన్ లో ఎంత మంది బారులు తీరారో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 లైన్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోయాయి. భక్తులు అంటే పొద్దున్నుంచి ఏకదాటిగా వర్షం కురిసింది, కానీ భక్తులు మాత్రం ఆగకుండా చిన్న ముసురు పడుతున్నా సరే ఆ లైన్లలో నుంచి వస్తూనే ఉన్నారు భక్తులు. అయితే ఇంకో 28 గంటలు కూడా వర్షపాతం ఉందని చెప్తున్నారు అటు ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ సీఎం కూడా సూచించారు. అయినా కూడా భక్తులు ఏ మాత్రం తడుస్తామనే ఇబ్బందులు ఏం లేకుండా ఇక్కడ క్లియర్ గా చాలా మంది భక్తులు వచ్చారో చూడొచ్చు మనము. అయితే ప్రస్తుతము ఇక్కడ
ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా కట్టుదిట్టంగా ఉంది. వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇక్కట్లు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతము ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇంకా అంటే ఈ రోజే మొదటి రోజు కాబట్టి పూజకే చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. అంటే మొదటి రోజు దర్శించుకోవాలి అని చెప్పైతే చాలా మంది వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ చాలా మంది భక్తులు కనిపిస్తూ ఉన్నారు. మళ్ళీ ఏ క్షణానైనా వర్షం రావచ్చు. అయితే ఏ క్షణాన వర్షం పడుతుందో తెలియదు కాబట్టి చాలా మంది భక్తులు అయితే ఇక్కడ వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ వర్షం నమోదైతే గనక అంటే భక్తులకు ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా వర్షం వస్తే ఏం చేయాలి అనేది కూడా లేకుండా ఏ గణనాథుని మాత్రం దర్శించుకోవాలి అనేలా వస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, గణనాథుడి పక్కన అక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారైతే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈసారి అంటే పండితులు చెప్తూ ఉంటారు, ప్రతి సంవత్సరము పండితులు చెప్తున్న విధంగా ఈసారి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అక్కడ చూస్తే వరాహమూర్తి దర్శనం ఇస్తూ ఉన్నారు మనకి. ఈసారి వరాహమూర్తి అక్కడ ఉన్నారు. అక్కడైతే మనం అంటే వినాయకుడి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో చూస్తే గనక లెఫ్ట్ సైడ్ లో జగన్నాథుడు కొలువై ఉన్నాడు. ఆ రైట్ సైడ్ లో చూస్తే గనక మనకి దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కింద మనకి దేవుడి పాదాల కింద హయగ్రీవ స్వామి కనిపిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ సైడ్ గజాలమ్మ తల్లి కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఈసారి పండితులు చెప్పిన విధంగా ఈ 4 అంటే విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరము పండితులు చెప్తే ఏ దేవతామూర్తులని ఈసారి వినాయకుడి దగ్గర భాగంలో ప్రతిష్ఠిస్తే మంచి జరుగుతుందని పండితులు చెప్పిన విధంగానే అక్కడ ఆ విగ్రహాలని ప్రతిష్ఠించడం జరుగుతోంది. పోయిన సంవత్సరం గత సంవత్సరం వేరే దేవుళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈసారి ఇటు వాసవి కన్యకా పరమేశ్వరి, అలాగే గజాలమ్మ తల్లి, అలాగే హయగ్రీవ సమేతుడైన దేవుడు, ఇలాంటి విగ్రహాలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈసారి చూస్తే గనక మనకి వినాయకుడు విశ్వశాంతి వినాయకుడు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు ఈ రూపంలో. అయితే ఖైరతాబాద్ గణేష్ ను దర్శనానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎలాంటి ఇక్కట్లు పడకుండా అన్ని రకాల సౌకర్యాలని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేసింది. ఇక ఈ పబ్లిక్ మొత్తం సూచిస్తున్నారు ఏంటంటే పబ్లిక్ సెల్ఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉంటే పార్కింగ్ కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ప్రైవేట్ వాహనాలని కొద్దిగా సూట్ చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. అట్లే అంటే ఈ ట్రాన్స్పోర్టింగ్ కి పార్కింగ్ కి ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఎవరు ఇబ్బంది పడకుండా పార్కింగ్ కి ఎక్కువ స్థలం ఉండదు కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే దర్శన ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయని భక్తులు అయితే తెలుపుతూ ఉన్నారు. అయితే ఒకేసారి ఎక్కువగా భక్తులు రాకుండా ఒకేసారి ఎక్కువగా భక్తులు వస్తే అన్ని ఏర్పాట్లు అంటే ఇక్కట్లు పడుతూ ఉంటారు కాబట్టి ఉదయం 6 నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు కూడా దర్శన ఏర్పాట్లు చేసుకోవచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ ఒకరిపై ఒకరు తోసుకోకుండా ఒకేసారి రాకుండా మెల్లగా రావాలని అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం క్యూ లైన్ లో ఎంత బారులు తీరారో జనం. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా గణేశుని దర్శనం చేసుకోవాల్సిందే అని చెప్పి 3 క్యూ లైన్లు మొత్తం కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగితే కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మాకు. ఈ ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను మంచిగా చేసింది. అటు మెడికల్ క్యాంప్ కి సంబంధించి ఎవరికైనా ఏదైనా ఇష్యూ జరిగితే వెంటనే మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. అలాగే వాటర్ క్యాంప్స్ ఇలాంటివన్నీ కొన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేయడం, ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం చాలా బాగా నచ్చిందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము 68 అడుగుల మహా గణపతిని చూస్తూ ఉన్నాం. ఈసారి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ అంటే మట్టితో చేసి మళ్ళీ హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయడం ఎన్నో ఏళ్లుగా ఇదే కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎలాంటి భంగం వాటిల్లకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది.